అంటున్నారు నిపుణులు. ఆపరేషన్ చేస్తే తప్ప పిల్లలు జన్మించదన్న కార్పొరేట్ కాన్సెప్ట్ కి బై చెప్పి యోగా ద్వారా ఫ్రీ డెలివరీ చేయొచ్చంటూ సవాల్ విసిస్తున్నారు. డాక్టర్ల మందులు వెలుగులోకి రాకముందు మంత్రసానుల సమక్షంలో డెలివరీ అయ్యేది. డెలివరీ అయ్యే ముందు వరకు తమ పనులు తాము చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడంతో ప్రసవం సుఖంగా జరిగేది. మరిప్పుడు ఆ ఫీలే లేదు. ప్రస్తుత బిజీ లైఫ్ లో ప్రతిదీ యాంత్రికమే. ఇక శారీరక శ్రమ అంటారా, డాక్టర్ రెస్ట్ అంటే ఇక కాలు తీసి కింద పెట్టేదే లేదు. పల్లెల్లో మాత్రం ఇప్పటికీ నార్మల్ డెలివరీసే ఎక్కువగా ఉంటుంటాయి. కారణం అక్కడి మహిళలు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఒళ్ళు వలిసే వరకు పని చేస్తూనే ఉంటారు. ప్రెగ్నెంట్ అయినప్పటికీ తమ పనులు తామే చేసుకుంటారు గ్రామీణ మహిళలు. అయితే సిటీ జనం మాత్రం సుఖప్రసవం అనే మాటే మర్చిపోయారు. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డాక్టర్ల చుట్టూ తిరగడం, డాక్టర్ చెప్పిన డేట్ కి ముందే డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చేస్తుంటారు. డాక్టర్ ఆపరేషన్ చేస్తే తప్ప ప్రసవం జరగదని ఫిక్స్ అయిపోతుంటారు. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఎంచక్కా యోగాతో ఆరోగ్యం సాధించవచ్చంటున్నారు కొంతమంది మహిళలు. యోగా చేయకముందు నాకు కొంచెం భయం ఉండేదండి. బట్ ఈ 5 సెన్సెస్ ప్రెగ్నెంట్ కేర్ దీనికి వచ్చిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ నేర్పించారు. దాని ద్వారా నేను చాలా రిలీఫ్ అయ్యాను. నాకు చాలా రిలాక్స్గా టూ డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీస్ అయ్యాయి. సో నేను చాలా రిలాక్స్గా, చాలా హ్యాపీగా, నాకు ఆ మూమెంట్లో పెయిన్ అనేది తెలియలేదండి. సో ఆఫ్టర్ దట్ కూడా నాకు టైర్డ్నెస్ అనేది లేదనమాట. సో చాలా హ్యాపీగా ఉందండి. ఈ డెలివరీస్ మెడిటేషన్ ఉంటుంది, ఇంటెన్షన్ మెడిటేషన్. దాని ద్వారా నాకు చాలా మేలు జరిగిందనమాట. నేను మామూలుగా అయితే టెన్షన్ పడి ఉండేదాన్ని, బట్ నాకు గైడెడ్ మెడిటేషన్ ద్వారా నాకు చాలా బెనిఫిట్ వచ్చింది. హైదరాబాద్ కృష్ణానగర్లోని 5 సెన్సెస్ అనే సంస్థ సుఖప్రసవం జరిగేందుకు యోగా ద్వారా కోచింగ్ ఇస్తామంటుంది. శిక్షణ పొందిన వారందరికీ ఫ్రీ డెలివరీ జరిగిందని చెబుతున్నారు. కొన్ని ఆసనాల ద్వారా బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు వారు. ఫస్ట్ డెలివరీ నాకు సిజేరియన్ అయింది. దానివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి నాకు బాధ ఉండేది అనమాట. నాకు నార్మల్ అవ్వాలని ఎక్కువ ఆలోచన ఉండేది, అయితే అవ్వలేదు. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. రీసెంట్గా ఒక 1.5 years బ్యాక్ దీని గురించి తెలిసిన తర్వాత 5 సెన్సెస్లో వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకుని దీని గురించి తెలిసినప్పటి నుంచి కూడా ఈ ట్రైనింగ్తో పాటు ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, ఇక్కడ స్పెషల్ మెయిన్గా యూజ్ అయ్యేది ప్రెగ్నెంట్ ఇంటెన్షన్ మెడిటేషన్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని బట్టి నేను సెకండ్ బేబీని ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేసుకోవాలన్న దృఢ సంకల్పంతోనే ఈ 5 సెన్సెస్లో ఈ కోర్స్ చేయడం జరిగింది. ఫస్ట్ 3 months మెయిన్ చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఫస్ట్ 3 months చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సడన్గా చాలా కోపం రావడము, లేకపోతే బాగా దుఃఖం రావడము. మెడిసిన్స్ వేసుకోవడం వల్ల యూ కాంట్ కంట్రోల్ దోస్ ఎమోషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైమర్స్లో మెడిసిన్స్ అనేవి వాడకూడదు. సో యోగా ద్వారా ఏంటంటే మన మైండ్ అనేది ఒక బ్యాలెన్స్ స్టేజ్లోకి వెళ్తుంది. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ 3 చేయడం వల్ల ఏంటంటే వీ కెన్ కంట్రోల్ విత్ అవర్ ఓన్, మనం వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్. ఏమైనా సిజన్ ఫ్లక్చుయేషన్ అనేది వస్తే ఇమీడియట్గా కూర్చొని మెడిటేషన్ చేసి విల్ బికమ్ కామ్. కేవలం ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా యోగాసనాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. మగ పిల్లలు లేరని బాధపడుతున్నారా? అయితే ఓసారి థాయిలాండ్